హాయ్ నమస్తే వెల్కమ్ టు శిల్పా తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం సింపుల్గా టేస్టీగా గోబీ మంచూరియా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది మనకి అచ్చంగా బయట దొరికే గోబీ మంచూరియా టేస్ట్లోనే ఉంటుందండి. సో స్టార్ట్ చేసేద్దామా. ముందుగా మనం ఫ్రెష్ క్యాలీఫ్లవర్ని తీసుకొని దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా కట్ చేసుకోవాలండి. ఓన్లీ ఫ్లవరే ఉండేలాగా చూసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది మనకి. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేడయ్యేటప్పుడు దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ కాస్త మరుగుతున్న టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్ పైన 2 to 3 minutes ఇలా ఉడికించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ బాయిల్ చేసుకోవద్దండి. 2 to 3 minutes బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఇవి మరీ సాఫ్ట్ అయిపోయి అంత టేస్టీగా రాదు మన మంచూరియా అనేది. దానికి సాసెస్ అలా ఏం కూడా పట్టుకోదండి ఎక్కువసేపు బాయిల్ చేస్తే. సో 2 or 3 minutes మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన తీసుకొని పెట్టుకోవాలి ఒక బౌల్లో. ఇలా ఒక బౌల్లో తీసుకోగానే వెంటనే మనం కూల్ వాటర్ యాడ్ చేయాలి, లేదంటే అవి ఇంకా ఉడికిపోతాయి ఆ వేడికి. ఇప్పుడు మనం అదే బౌల్లో కాస్త సాల్ట్, కొంచెం కారం, కాస్త చాట్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో 2 tablespoons కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. మరీ ఎక్కువ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవద్దు. 2 tablespoons సరిపోతుంది. దాంట్లో 1 tablespoon మైదా వేసుకొని వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం ఫ్లోర్స్ అన్ని పట్టేలా. మైదా కార్న్ఫ్లోర్ బాగా పట్టుకునేలాగా మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. మనం కావాలనుకుంటే దీంట్లో 1 tablespoon వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చు. ఒక ప్యాన్లో మనం ఆయిల్ వేడి చేసుకోవాలి. నేను ఇక్కడ 2 cups ఆయిల్ తీసుకున్నానండి. డీప్ ఫ్రై కోసం కావాలి కదా మనకి. ఆ ఆయిల్లో మనం పక్కన పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్ పైన చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో చేసుకుంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల క్యాలీఫ్లవర్ అనేది ఫ్రై అవ్వదండి, మెత్తగానే ఉండిపోతుంది. సో స్లోగా మనం మీడియం ఫ్లేమ్ పైనే చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి మనకి ఒక 15 minutes టైం పడుతుందండి. అయినా స్లోగానే వేయించుకోవాలి, లేదంటే లోపల మెత్తగా ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఈ స్టేజ్కి వచ్చాక మనం ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇలా పైన క్రిస్పీగా ఉండాలి, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 1 tablespoon ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడాక సన్నగా తరుక్కున్న ఎల్లిపాయ ముక్కలు, కాస్త అల్లం తరుగు, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్న టైంలో మనం దాంట్లో కార్న్ఫ్లోర్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 spoon కార్న్ఫ్లోర్ తీసుకొని 2 spoons వాటర్ తీసుకున్నానండి. నెక్స్ట్ దాంట్లో మనం 1 tablespoon టమాటో కెచప్, 2 tablespoon రెడ్ చిల్లీ పేస్ట్, 1 tablespoon సోయా సాస్ వేసుకొని ఈ సాసెస్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో కాస్త సాల్ట్ వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సాసెస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ సాల్ట్ కొద్దిగానే యాడ్ చేస్తున్నానండి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మన గోబీకి ఈ సాసెస్ మొత్తం పట్టుకునేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 minutes, అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదండి. 2 minutes మిక్స్ చేసుకుంటే సాఫ్ట్గా తయారైపోతుంది. ఇలా మన గోబీ మంచూరియా రెడీ అయిపోతుంది. ఇలా మనం ఇంట్లోనే హెల్దీ ఆయిల్తో టేస్టీగా చేసుకోవచ్చండి. బయట దొరికేది అంత హెల్దీ కాదు కదా. సో ఇలా మనం చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శిల్పా తెలుగు ఛానల్. థ్యాంక్ యూ.